నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సౌర్య దర్శకత్వం వహించిన హాయ్ నాన్న సినిమాలో నాని, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటించారు. బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంగీతం హేషం అబ్దుల్ వహాబ్ అందించారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్, చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి, తీగల మరియు మూర్తి కేఎస్ ఈ చిత్రాన్ని నిర్మించిన ఎమోషనల్ డ్రామా ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి హాయ్ నాన్న సినిమా ఎలా ఉంది? తండ్రి కూతురు సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? ఓవరాల్గా హాయ్ నాన్న మూవీ హిట్టా ఫట్టా అనే విషయాలను యోయో రివ్యూలో తెలుసుకుందాం. హాయ్ నాన్న సినిమా స్టోరీ విషయానికి వస్తే 7 ఏళ్ల పాప నానిని నాన్న అంటుంది. ఆ పాపతో నానికి గాఢమైన అనుబంధం పెనవేసుకుంది. ఈ తండ్రి కూతుళ్ళ జీవితంలోకి మృణాల్ ఎంట్రీ ఇస్తోంది. దాంతో కథ మరో మలుపు తీసుకుంటోంది. ఆ పాప నిజంగా నాని కూతురేనా? మృణాల్తో నాని ప్రేమ కథ ఎలా ముగిసింది అనేది తెలియాలంటే థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. హాయ్ నాన్న మూవీ విశ్లేషణ విషయానికి వస్తే ఇది వరకు తండ్రి కూతురు బాండింగ్ రిలేటెడ్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ ఈ మధ్య కాలంలో యాక్షన్ థ్రిల్లర్స్ ఎక్కువైపోయాయి. ఈ టైంలో మంచి ఎమోషన్ టచ్ ఇవ్వడానికి వచ్చిన సినిమానే హాయ్ నాన్న. ఇది లవ్ స్టోరీ. తండ్రి కూతురు మధ్య లవ్ స్టోరీ మాత్రమే కాదు, ఓ ప్రియుడు ప్రియురాలి మధ్య లవ్ స్టోరీ కూడా. ఫస్ట్ హాఫ్ మొత్తం నాని, బేబీ కియారాల మధ్య సాగే ఫాదర్ అండ్ డాటర్ లవ్ సీన్స్, మధ్యలో కామెడీ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కియారాకు తల్లి గురించి చెప్పడం ఓవైపు, కూతురు ప్రేమ మరోవైపు, హీరోయిన్ ప్రేమ మధ్య నాని నలిగిపోయే సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. ముఖ్యంగా నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారాల కాంబినేషన్లో వచ్చే సీన్స్ కట్టిపడేస్తాయి. సున్నితమైన లైన్ పై సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. అవి డైరెక్టర్ సౌర్యకి ఉన్నాయని హాయ్ నాన్న సినిమాతో నిరూపించారు. సినిమాలో ప్రతి పాత్ర పరిచయం అద్భుతంగా ఉంది. ఒక నాని, మృణాల్ లిప్ లాక్స్ మాత్రం కూడా సినిమాకు హైలైట్. సినిమాలో నాని, ఆయన కూతురికి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రతి మనసును కదిలిస్తాయి. అలాగే నాని, మృణాల్, బేబీ కియారా మధ్య మానసిక సంఘర్షణ, ఆ సందర్భంలో చెప్పే డైలాగ్స్ అందరినీ కంటతడి పెట్టిస్తాయి. సినిమాలో ముఖ్యంగా ఇంటర్వెల్, గ్రిప్పింగ్ క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. సినిమా చూసిన ప్రేక్షకులను ఎమోషన్ సన్నివేశాలు తప్పకుండా కన్నీరు పెట్టించడమే కాకుండా ఆలోచింపజేస్తాయి కూడా. ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలను దోచుకుంటుంది. వాళ్ళని ఆద్యంతం ఎంటర్టైన్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది. సమయానుకూలంగా వచ్చే పాటలు, స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేశాయి. హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అద్భుతంగా ఉంది. శృతి హాసన్ స్పెషల్ సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. వర్గీస్ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించింది. ప్రతి పాత్రను అద్భుతంగా మలచడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ఓవరాల్గా హాయ్ నాన్న బ్యూటిఫుల్ ఫ్యామిలీ లవ్ డ్రామా. ఇక నటీనటుల విషయానికి వస్తే నాని తండ్రి పాత్రకు 100కు 100% న్యాయం చేశారు. ఈ సినిమాలో ఒక డిఫరెంట్ లుక్లో కనిపించి ఆడియన్స్ను ఆకట్టుకున్నారు. ఎమోషన్ను అద్భుతంగా పండించారు కూడా. హీరోయిన్ మృణాల్ నటన అద్భుతం. నాని, మృణాల్లతో పోటీ పడుతూ బేబీ కియారా తన నటనతో సర్ప్రైజ్ చేసింది. చాలా నేచురల్గా నటించింది. జైరామ్, ప్రియదర్శి, శృతి హాసన్, అంగద్ బేడి, హేమయత్ రెహమాన్, ఇతర నటీనటులు తమ పాత్ర మేరకు నటించారు. హాయ్ నాన్న సినిమాకు నటీనటుల యాక్టింగ్, స్టోరీ, డైరెక్షన్, ఎమోషన్ ప్లస్ పాయింట్స్ కాగా ఓవర్ డోస్ రొమాన్స్ మైనస్గా చెప్పాలి. ఓవరాల్ హాయ్ నాన్న అంటే ఫీల్ గుడ్ లవ్ డ్రామా. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమా చూసిన వారంతా బరువెక్కిన గుండెతో బయటకు రావడం పక్కా. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.